ఇది దావీదు గారు రాసిన కీర్తన. ఆయన రాసిన కీర్తనలలో కూడా యాత్రా కీర్తన. యాత్రా కీర్తనలు 15 ఉన్నాయి, కానీ దావీదు గారు రాసినవి 4. యాత్రా కీర్తనలే 15 ఉన్నాయి, కానీ 15 యాత్రా కీర్తనలు దావీదు గారు రాసినవి కాదు, 4 మాత్రమే ఆయన రాసినవి. ఆ 4లో ఒకటి 133వ కీర్తన. చదువుకుందాం. ఇప్పుడు 3 వచనాలే ఉంటాయి, 3 చరణాలే ఉంటాయి. ఆ 3 చదువుకుందాం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండ మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలెనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వాస్తవానికి కీర్తనలు అంటే పాటలు. ఏ సందర్భంలోనైనా పాడుకుంటాం కదా. బాధగా ఉన్నప్పుడు పాడుకునే కీర్తనలు కొన్ని ఉన్నాయి, సంతోషంలో ఉన్నప్పుడు పాడుకునే కీర్తనలు. ఈ మధ్య కాలంలోనే చెప్పాను నేను మీకు, శోక కీర్తన అబ్నేర్ గారు చనిపోయినప్పుడు దావీదు గారు పాడారు. అంటే ఆ ఉన్న పరిస్థితిని బట్టి పాడుకునే పాటలు అనమాట అవి. ఇవి యాత్రా కీర్తనలు. అంటే వాస్తవానికి యెరూషలేములో పండుగలు జరుపుకునేవారు యూదులు. 3 పండుగలు చేసుకునేవారు. ఈ 3 పండుగలప్పుడు ఎక్కడో దూర ప్రాంతంలో చెదిరిపోయి ఉన్నవారంతా తప్పకుండా యెరూషలేముకి రావాలి. ఆ వచ్చే మార్గంలో ఒకరిని ఒకరు కలిసి ప్రయాణం చేస్తూ పాడుకునే పాటలట. అర్థమైందా? యాత్రా కీర్తనలు అంటే తప్పకుండా యెరూషలేముకు వెళ్ళాలి పండుగను ఆచరించడానికి. ఆ వచ్చేటప్పుడు ఆ ప్రయాణంలో వారు దేవుని స్తుతిస్తుంటే సహజం కదా, సహజం. ఈ 133వ కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని రాశారు. అది ఒకటే విషయం. ఏంటా విషయము అంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్తూ, అది ఎంత మనోహరమో చెప్పడానికి 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అనేది మేలు, మంచిది, మనోహరమైనది అని చెప్తూ, అది ఎంత మనోహరము, ఎంత మేలు అనేది చెప్పడానికి వాడుకున్న ఎగ్జాంపుల్స్ 2. ఒకటి, అహరోను గారి తల మీద పోయబడి గడ్డము మీదుగా కారి అంచుల వరకు దిగజారిన పరిమళ తైలం లాంటిది. 2వ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, సియోను కొండ మీదకి దిగవచ్చు హెర్మోను మంచు వలె ఉంటుంది. ఇక్కడ ఉద్దేశం, సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అనేది ఎలా ఉంటుందంటే, ఇదిగో అహరోను గారి తల మీద పోయబడి సువాసననిచ్చినటువంటి తైలములా ఉంటుంది. 2 హెర్మోను మంచులా ఉంటుంది. ఈ రెండిటిని పోల్చి ఇలా ఉంటుంది ఐక్యత కలిగి ఉండడము అని చెప్పారు ఆయన. అంత చెప్పవలసిన అవసరం ఏముంది? ఇక్కడ ఈరోజు దీనిలోని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అసలు సహోదరులు ఐక్యత అంటే, ఈ సహోదరులు భౌతికపరమైన సహోదరులు మాత్రమేనా, ఆధ్యాత్మిక సంబంధమైన సహోదరులా? వారు కలిసి నివసించడం అంటే ఏంటి, ఎలా నివసించాలి, ఏ విధంగా నివసిస్తే అది వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు అహరోను గారి తల మీద పోయబడిన తైలముతోనే ఎందుకు పోల్చబడింది? అహరోను గారి పేరు ఎందుకు ప్రస్తావించబడింది? ఇంకా అన్నదమ్ములు అనేవాళ్ళు, సహోదరులు అంటే అన్నదమ్ములని మనం తీసుకుంటే బైబిల్ గ్రంథంలో చాలామంది సహోదరులు ఉన్నారు కదా. కయీను హేబేలు సహోదరులు, ఏసావు యాకోబు సహోదరులు, రూబేను షిమ్యోను సహోదరులు, మోషే అహరోనులు సహోదరులు. ఇలా మనం చూసుకుంటూ వెళ్తే చాలామంది. కొత్త నిబంధన వచ్చేటప్పటికి పేతురు గారు, ఆంద్రేయ గారు సహోదరులు, యాకోబు గారు, యోహాన్ గారు సహోదరులు. మనం అలా చూసుకుంటూ వెళ్తే చాలామంది కనిపిస్తారు. కానీ మనకి ఈ కీర్తనలో వ్రాయబడిన సహోదరుడు ఎవరు అంటే అహరోను గారు. ఎందుకు ఆయన పేరే వ్రాయబడింది, ఏంటి ఆ చరిత్ర అంటే, గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. ఏం మాట్లాడుకున్నామంటే, సహోదరులు ఐక్యతగా ఉండడం మంచిది ఒక మాటలో చెప్పాలి అంటే. దానికి ఎగ్జాంపుల్గా అహరోను గారిని ఎందుకు ప్రస్తావించారు అన్నప్పుడు, మోషే అహరోను గారి జీవితాన్ని మనం చూస్తే, అహరోను గారు పెద్దవారు, కానీ ప్రతి సందర్భంలో చిన్నవాడైన మోషే గారికి అనుకూలంగా బ్రతికినవాడు. మోషే గారు మిద్యాను దేశం వెళ్ళిపోయారు. ఒక రకంగా చెప్పాలంటే పారిపోయారు, ఒక ఐగుప్తుని చంపి. పారిపోయినప్పుడు అక్కడ 40 సంవత్సరాలు ఉండిపోయారు. అక్కడ తిరిగి రావాలి, దేవుడు ఏ పని కొరకు ఆయన పుట్టించారో ఆ పని కొరకే
రప్పించాలి కాబట్టి వెనక్కి రప్పిస్తున్నప్పుడు అహరోను గారికి చెప్పిన మాట ఏంటంటే, దేవుడు నీ తమ్ముడు వస్తున్నాడు, నువ్వు ఎదురెళ్ళు అన్నారు. వాస్తవానికి అప్పుడు అహరోను గారు, నేను పెద్దోడిని కదా, నేను వెళ్ళడం ఏంటి, పైగా వాడు కదా ఇక్కడ చంపేసి పారిపోయి ఆ నింద మేము భరిస్తూ, వాడు చేసిన పనికి మేము బాధలు భరిస్తుంటే మళ్ళీ ఇప్పుడు వాడు వస్తుంటే వాడికి ఎదురు నేను వెళ్ళాలా, ఆడే రాని చూద్దాం అనుకోవాలి. కానీ అలా అన్నారా? అహరోను గారు అలా అన్నారా? మాట్లాడండి. అనలేదు. తానే ఎదురు వెళ్ళి తమ్ముడిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొని సాదరంగా ఆహ్వానించాడు. అక్కడ మనం ఏం చూసామంటే, పెద్దవాడైనప్పటికీ ఏ తప్పు చేయకపోయినప్పటికీ తగ్గించుకునే మనస్సు అహరోను గారికి ఉండడం చేత ఐక్యత అనేది, పెద్దవాళ్ళైనా ఐక్యత కావాలి అనుకున్నప్పుడు కలిసి ఉండడం మంచిది కాబట్టి దేవుడు అహరోను గారి పేరు రాయించారు ఇక్కడ అని మనం మాట్లాడుకున్నాం. అలాంటివి చాలా సందర్భాలు ఉన్నాయి అహరోను గారి జీవితంలో. మోషే గారి విషయంలో దేవుడు నువ్వు వెళ్ళాల్సిందే చచ్చినట్టు అన్నారు మోషే గారిని. అహరోను గారి దగ్గరికి వచ్చి లేక మోషే గారి దగ్గరికి వెళ్ళి మీ అన్నయ్య నీకు తోడుగా ఉంటారని చెప్పారు. అహరోను గారు రెడీగా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి విడిపించడానికి అని చెప్తే సరిపోతుంది కదా. వెళ్ళని బాబోయ్ అన్న మోషే గారిని పంపిస్తూ మోషే గారికి తోడుగా అహరోను గారిని పంపిస్తే మనమైతే గిల్టీగానే ఫీల్ అవుతాం. నాకంటే చిన్నోడు, పైగా వెళ్ళనంటే ఆడు బతిలాడు పంపిస్తున్నాడు, నేనేమో అన్ని రకాలుగా రెడీగా ఉంటే నన్నేమో పంపట్లేదు, దేవుడికి అసలు న్యాయం లేదేమో, నేను వెళ్ళను బాబు అన్నవాడు బతిలాడతాడు, ఎందుకైనా నేను వెళ్తాను బాబు అన్నవాడు పంపించచ్చుగా అంటాం మనమైతే. కానీ అహరోను గారు అలా అనుకోలేదు. అదే ప్రతి సందర్భంలో ఆయన జీవితంలో మనం చూసేదనమాట. కానీ ఈరోజు అది మన ఫస్ట్ హాఫ్ లేక ఒక యాంగిల్ మాత్రమే. ఎందుకు అహరోను గారి పేరు ప్రస్తావించబడింది ఈ కీర్తనలో అంటే, తనకంటే చిన్నవాడైన మోషేకి లోబడడంలో ఏమాత్రం వెనుకాడలేదు. అంతెందుకండి, ఇశ్రాయేలీలు దూడను చేసుకున్నారు. దూడను చేసుకుని బాగా హ్యాపీగా ఉన్న సందర్భంలో మోషే గారు చూశారు, కోపగించుకున్నారు. గబగబా అహరోను గారి దగ్గరికి వచ్చి ఏమడికి తెలుసా, ఈ ప్రజలందరూ తమ మార్గముని విడిచి తప్పు చేయడానికి వీళ్ళని ఎందుకు విడిచిపెట్టావు నువ్వు అహరోన్ అంటే, అహరోను గారు మోషే గారిని పిలిచిన పిలిపేంట తెలుసా, నా ఏలినవాడా. మోషే గారు పెద్దవారా, అహరోను గారు పెద్దవారా? కానీ అహరోను గారు మోషే గారిని ఏమంటున్నారు తెలుసా, నా ఏలినవాడా, వీళ్ళు దుర్మార్గులనే సంగతి నీకు తెలుసు కదా. అంటే దేవుడు తనకు అప్పగించిన పని విషయంలో వయస్సులో నాకంటే చిన్నవాడైన మోషే, దేవుడు అప్పగించిన పని విషయంలో, దేవుడు ఏర్పాటు చేసుకున్న విషయంలో నాకంటే మోషే పెద్దవాడు. వయసును బట్టి కాదు, ఇది దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి పెద్దవాడిగా గుర్తించి తనను తాను తగ్గించుకోగలిగిన మనసు కలిగిన వ్యక్తి అహరోను గారు. అందుకే బహుశా అతని తగ్గింపు, అతని మంచితనము, అతని పరిస్థితిని బట్టి అలా ఉండాలి సహోదరులు, అలా ఉంటే మంచిదని చెప్పడానికి అహరోను గారి పేరు వాడుకున్నారని అనుకున్నాం, లేదా నేర్చుకున్నాం మొదటిసారి. కానీ ఈరోజు అందులో ఇంకొక యాంగిల్ని ఈరోజు మనం ఆలోచించాలి. అదేంటి అని ఆలోచించే ముందు అసలు మొట్టమొదటిగా ఏ సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి? లోక సంబంధమైన సహోదరులు ఐక్యత కలిగి ఉంటే చాలా, అసలు ఇక్కడ వ్రాయబడిన ఈ సహోదరులు ఎవరు అని కనుక ఆలోచిస్తే బైబిల్ మనకు ఎప్పుడు రెండు విషయాలు నేర్పిస్తుంది. ఒకటి భౌతికంగాను, రెండు ఆధ్యాత్మికంగాను. భౌతికమైన సహోదరుల కంటే అంటే అలానే కలిసి ఉండొద్దని కాదు, ఐక్యతగా ఉండొద్దని అసలే కాదు, కానీ ఆయన కోరుకుంటున్న లేక దేవుడు ఆశీర్వదించాలి అనుకుంటున్న సహోదరులు ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వారు ప్రస్తావించిన మాట మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి గారు రాసిన సువార్త 12వ అధ్యాయములో 48, 49 వచనాలు. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు తన తల్లి, తన సహోదరులు వచ్చారు కదా. తల్లి, సహోదరులు వచ్చారు. ఎందుకు రావాల్సి వచ్చింది? ఒకరోజు యేసుక్రీస్తు వారు ఇంటికి వెళ్ళారు. ఆయన ఇంటికి వచ్చారని తెలియగానే చాలామంది ఆయనతో స్వస్థత చేయించుకోవడానికి ఇంటికి వచ్చారు. వాళ్ళని చూడగానే సహోదరులు కనిపించింది, వీడు బయట చేయడమే కాకుండా మొత్తం తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నాడు అని ఇతనికి మతి చెల్లించింది. మీరు ఈయన చుట్టూ తిరుగుతున్నారు ఏంటి అన్నారు. వెంటనే యేసుక్రీస్తు వారు కోపగించుకొని వాళ్ళని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి చోటు కూర్చొని వాక్యం చెప్తూ ఉన్నారు ఆయన. ఈలోపు అంటే ఏం జరిగింది అనేది మనం ఊహించడమే. ఏం జరిగి ఉంటుందంటే యేసుక్రీస్తు వారి ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి ఉండదు.
తర్వాత ఆవిడ వచ్చుంటారు. రాగానే చెప్పారు, అమ్మ నీ గారాల పట్టి నీ పెద్ద కుమారుడు వచ్చాడు, ఆయన రాగానే గుంపులు గుంపులు జనమంతా వచ్చేసారు, కాబట్టి మేము ఇలా మాట్లాడాల్సి వచ్చింది, నీ కొడుకు అలిగి వెళ్ళిపోయినట్టున్నాడు, ఒకసారి వెళ్ళి చూసుకొచ్చుకో నీ కొడుకు సంగతి అన్నారు. అప్పుడు ఆవిడేం అని ఉంటారంటే, అయ్యో అంత మాట ఎందుకన్నారు నాన్న మీరు, అన్నయ్యని తప్పు కదా మీరు అలా అనకూడదు కదా, ఎందుకని అన్నారు. సరే అనేసరి కాబట్టి రండి నేను కూడా మీతో వస్తా, అన్నయ్య దగ్గరికి వెళదాం, క్షమాపణ అడుగుదురు కానీ రండి అని తీసుకొని వచ్చారు. ఆవిడ తీసుకొని వచ్చి బయట నిలబడి ఉన్నారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి వెంటనే సారీ చెప్పాలని ఆయన జనసమూహం మధ్యలో ఉన్నారు, వెళ్ళలేరు. అలానే వెనక్కి తిరిగి వద్దామంటే ఆయన కోపంగాను బాధగాను ఉన్నారు కాబట్టి శాంతి చేయాలి. మళ్ళీ వెనక్కి వెళ్తే తిరిగి వస్తారో లేదో తెలియదు. మళ్ళీ తల్లి రెండోసారి వెంట పెట్టుకు రావాలంటే కష్టం కదా. ఒకసారి అయితే మనల్ని పట్టించుకోలేదు నీ పెద్ద కొడుకు, మళ్ళీ ఎందుకు అనొచ్చేమో అనిపించి ఆయన ఏం చేశారంటే వాళ్ళు ఏం చేస్తారంటే నిలబడి బయట వెయిట్ చేస్తున్నారు. ఈలోపు చివరి గేట్ దగ్గర కూర్చున్న వాళ్ళు చూసి కబురు పంపారు యేసుక్రీస్తు వారి దగ్గరికి, అయ్యా మీ అమ్మను మీ తమ్ముళ్ళు వచ్చారు నీ కొరకు అని. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు వారు పలికిన మాట ఇప్పుడు మనం చదువుకునే 48, 49 వచనాల్లో ఉన్నది. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వానిని చూచి మీ అమ్మ మీ తమ్ముళ్ళు బయట ఉన్నారు అని చెప్పాడే, ఆ వ్యక్తిని చూసి చెప్తున్న మాట ఏంటంటే, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు. మొత్తానికి ఈ మాట అనేటప్పటికి చెప్పిన వ్యక్తికి ఆశ్చర్యపది, తల్లి ఎవరంటాడేంటి, ఆవిడే కదా ఇన్ని గంది అనిపిస్తుంది కదా. ఇప్పుడు మా సుగుణమ్మ గారు ఉన్నారనుకోండి, ఇక్కడికి వచ్చింది, బయట మెట్లు ఎక్కలేకపోతుంది, నన్ను పిలిచారు మీ అమ్మ వచ్చిందమ్మ నీ కోసమని. ఈలోపు నేను కబురు తెచ్చి నేను చూసి ఎవరు మా అమ్మ అన్నాను అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? ఎవరు మా అమ్మ అంటది ఏంటి, ఆవిడే కదా కన్నది ఇవ్వండి, ఆవిడొస్తే ఎవరు మా అమ్మ అంటది ఏంటి అనిపిస్తుంది కదా. అతను ఆశ్చర్యపోయి ఉంటాడు. వీళ్ళకి అర్థమైంది ఎందుకని కోపంగా ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారని. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఆయన అలా అని వెంటనే ఎవరు తన తల్లిలో ఎవరు తన సహోదరులో ఆన్సర్ చెప్పారు. ఏమని చెప్పారు? తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే. రైట్. ఇప్పుడు సహోదరులు అంటే ఆధ్యాత్మిక కోణంలో బైబిల్ పరిభాషలో మనం తీసుకోవలసింది ఎవరిని అంటే పరలోకపు తండ్రి చిత్త ప్రకారము జరిగిస్తున్న వారంతా సహోదరులు. స్వయంగా యేసుక్రీస్తు వారే తాను పుట్టిన తర్వాత పుట్టిన వారు వస్తేనే వాళ్ళు నాకు సహోదరులు ఏంటి అన్నారు. ఒక రకంగా వాడుక భాష అదే కదా అర్థం. ఎవరు నా సహోదరులు అంటే అర్థం ఏంటి, వాళ్ళు నాకు సహోదరులు ఏంటి అని ఆయనే చెప్పారు. అంటే ఇప్పుడు ఆయన దృష్టిలో ఆయన కోణంలో మనం ఆలోచిస్తే ఆయనకి సహోదరులు ఎవరని చెప్తున్నారు? నా శిష్యులైన మీరే నాకు. ఎందుకని? నేను ఏ పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానో దాన్ని తెలుసుకుని బ్రతకాలని మీరు అనుకుంటున్నారు. నేను అనుకునేది మీరు అనుకునేది ఒకటైనప్పుడు ఇలా అనుకునేవారు మాత్రమే సహోదరులు తప్ప అనుకొనని వారు నాకు సహోదరులు కారు. అంటే ఇక్కడ రక్త సంబంధాన్ని గురించి కాదు మాట్లాడుతున్నది ఆయన. ఇంకా చెప్పాలంటే రక్త సంబంధాన్ని బట్టి సహోదరులు అనొద్దు, అది కామన్ కాబట్టి అంటారు, అది వేరే విషయం. కానీ వాస్తవంగా ఆధ్యాత్మిక విషయాలలో ఎవరిని సహోదరుడు అనాలి అంటే ఏ వ్యక్తి, ఇప్పుడు నేను కొన్ని ఆలోచనలు కలిగి నేను వాక్య సంబంధమైన విషయాలను కలిగి నడుస్తున్నప్పుడు నాలాంటి ఆలోచనలు నాలాంటి అభిప్రాయాలు కలిగిన వాళ్ళే నాకు సహోదరులు. వాస్తవంగా బైబిల్ పరిభాషలో దేవుడు మనకు తెలియచేస్తున్న విషయం అంటే ఎవరిని మనం వాస్తవంగా సహోదరులు అనాలి అంటే నువ్వు ఏ విషయాన్ని విశ్వసిస్తున్నావో, దేనిని నమ్మి నువ్వు ప్రయాణం చేస్తున్నావో అదే విషయాన్ని నమ్మినవాడు మాత్రమే నీకు సహోదరుడు. ఏదో నమ్మినట్టు నటించి లోపలొకటి బయటొకటి పెట్టుకొని, లేకపోతే తప్పదు కాబట్టి చాలా సంఘాలు ఇప్పటికే మారాం కాబట్టి ఇప్పుడు ఇది కూడా మారితే బాగోదేమో కాబట్టి చెప్పేవాళ్ళు చెప్పేది ఊకొడదాం అని కూర్చుంటే అది దేవుడు మెచ్చేది కాదు. ఒకవేళ నువ్వు ఉన్న దేవుని సంకల్పంలో మనం ఒకరికొకరు సహోదరులం అనిపించుకోబడం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి అంటే ఎవరు నా పరలోకపు తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే నాకు సహోదరులు. ఎందుకంటే నేను ఆ పనిలో ఉన్నాను కాబట్టి. నేను నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చా, అసలు నాకు ఇష్టం లేదు ఇక్కడ, నా ఇష్టాలు లేవు ఇక్కడ, ఆయన ఇష్టమే నా ఇష్టం. అలా ఎవరు
తమ ఇష్టాలను చంపుకొని దేవుని ఇష్టమే తమ ఇష్టంగా చేసుకొని బ్రతుకుతారో అలాంటి వారే నాకు చెల్లెళ్ళు, నాకు తమ్ముళ్ళు. అంతేగాని మా అమ్మ కన్నంత మాత్రాన కాదు. కానీ వాస్తవానికి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం క్రీస్తుని నమ్మి, క్రీస్తును అంగీకరించి, క్రీస్తుని ధరించి, క్రీస్తు స్వారూప్యమని ఏర్పరచుకున్నాం అనుకుంటూ మనం ఎవరికి ప్రాధాన్యతనిస్తున్నాం? ఆత్మీయ సహోదరుడికి ఇస్తున్నామా? ఒకే సిద్ధాంతాన్ని కలిగి ఒకే సంఘంలో ఒకే విషయంలో ఒకే త్రాటిపైన నడుస్తున్న వారికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? మనం లోక సంబంధమైన బంధుత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా? దేనికి ఇస్తున్నాం చెప్పండి? దేనికి ఇస్తున్నాం? నిజంగా ఒక సమస్య వస్తే సంఘ సభ్యులకు, ఒకసారి సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడదాం. మన సంఘంలో ఒక సమస్య వస్తే ఈ సంఘంలో వచ్చిన ఈ సమస్యను తీర్చడానికి నా సంఘంలో నా సహోదరుడు ఉన్నాడని సహోదరుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరు? ఆ విషయానికి ఇక్కడ తప్పించేస్తాం. అప్పుడు గుర్తుకురారు. సంఘంలో నీకు అంటే పెద్దవాళ్ళు, నీకు సహోదరులు ఉన్నవాళ్ళు అప్పుడు గుర్తుకురారు. అప్పుడు నీకు ఎవరు గుర్తొస్తారు? నీ రక్త సంబంధికులు, నీ బంధువులు, నీ స్నేహితులు, వాళ్ళు గుర్తొస్తారు. వాళ్ళ చుట్టూ తిరుగుతావు. ఏమి కానప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వస్తావు. కానీ యేసుక్రీస్తు అలా చెప్పట్లేదే. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? స్వయంగా తన తల్లి గర్భాన్ని పంచుకొని వచ్చిన వారిని కూడా నా సహోదరులు కాదు అంటే, మరి ఇప్పుడు ఆ క్రీస్తుని కలిగి క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నా నీవు ఆ విషయాన్ని పాటించకుండా నేను క్రైస్తవుని అని ఎలా చెప్పుకుందాం? నేను క్రైస్తవుని అనిపించుకోవాలంటే ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకోవాలి, పాటించాల్సిందే కదా. క్రీస్తే మనకు మాదిరి అనుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు వారు నా సహోదరుడు అంటే, నాలా పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవాడు మాత్రమే నా తండ్రి, నాలా పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవారు మాత్రమే తల్లి, నాలా పరలోకపు తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవారు మాత్రమే నా భార్య, నా భర్త, నా పిల్లలు అనగలగాలి కదా. ఈరోజు అలా అంటున్నామా మనం? ఇగో ఈ విషయాన్ని నేను ఆత్మ సంబంధమైన సహోదరుల దగ్గర తీసుకువెళ్తే కాదంటారేమో, కాబట్టి వీళ్ళకి చెప్పొద్దు తూచి. ఎవరు నా విషయాన్ని ఒప్పుకుంటారో, ఎవరు నాకు ఓటేస్తారో వాళ్ళ దగ్గర సంప్రదిద్దాం. ఎందుకంటే వాళ్ళు శరీర సంబంధులు, లోక సంబంధులు, వాళ్ళు జై కొడతారు. అది మనకి బాగుంటుంది. అవునే కదా? నేను మాట్లాడే వాస్తవాలు, గట్టిగా మాట్లాడుతున్నానని మీరు ఫీల్ అయినా నిజం చెప్పండి. క్రీస్తును కలిగిన తర్వాత నీ ఇంటిలో కానీ, నీ సంఘంలో కానీ, నీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ నీకు సమస్య వస్తే నిజంగా నీలా రక్షించబడిన సహోదరుడి దగ్గరికి వెళ్తున్నావా? నువ్వు వెళ్తున్నావా? ఇంకా చెప్పాలంటే నీలా రక్షించబడిన సహోదరుడి మీద నింద వేయడానికి లోకస్తుడి దగ్గరికి వెళ్తున్నావు. అందుకే ఈరోజు బైబిల్ చెప్తున్న విషయం ఏంటో తెలుసా? ఏ సహోదరులు ఐక్యతగా ఉండాలి అంటే ఆత్మ సంబంధమైన సహోదరులు. పరలోకములో నాకు తండ్రి ఉన్నాడు అని నమ్మి, నేను పాపముతో జీవిస్తున్నప్పుడు ఆ తండ్రి నా కొరకు తన కుమారుని పంపాడని నమ్మి, ఆయన రక్తములో తమ జీవితాలను కడుగుకొని పవిత్రపరచబడి ఒక త్రాటి మీదకి వచ్చి ఒక రాజ్యములో చేర్చబడి ఒక సంఘంగా కూడుకుంటున్న వారు నీకు అసలు సిసలైన సహోదరులు. అలాంటి సహోదరులను సంప్రదించలేకపోతే, వాళ్ళతో సహవాసము నువ్వు చేయలేకపోతే నీ జీవితంలో ఐక్యత ఉన్నట్టే కాదు. ఎవరైనా, ఆడపిల్లలని లేదు, మగపిల్లలని లేదు, చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు. ఈరోజు రక్షించబడిన వ్యక్తి చేయవలసిన పని ఏంటి అంటే, నీ ఇంటిలో కానీ, నీ ఒంటిలో కానీ, నీ ఆధ్యాత్మిక జీవితంలో కానీ నీకు సమస్య వస్తే నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికి? నువ్వు సంప్రదించవలసింది ఎవరిని? కానీ అక్కడికి వెళ్ళమే. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు చెప్పింది మనం వినమే. అది వాళ్ళు చెప్పేది కూడా మనం అనుకున్నది అయితే వింటాం. ఆల్రెడీ అది మనం అనుకుని ఉంటాం. అదే ఎదుటివాడు చెప్తేనే మనం ఆ విషయాన్ని వింటాం, అంగీకరిస్తాం తప్ప అది మన అభిప్రాయాలకి వ్యతిరేకంగా ఉంటే మన సొంత నిర్ణయాలే తీసుకుంటాం. అప్పుడు అది ఐక్యతగా ఉన్నట్టు అవుతుందా? అవుతుందా? కాదంటుంది బైబిల్, కాదంటుంది. సహోదరుల ఐక్యత కలిగి నివసించటం మేలు, మనోహరం. ఎవరు ఆ సహోదరులు అంటే పరలోకపు తండ్రి ఇష్టాన్ని గుర్తించిన వారు, పరలోకపు తండ్రి ఇష్టమేంటో తెలిసిన వారు, ఒకే విషయం మీద ఉన్నవారు, ఒకే ఆలోచన కలిగిన వారు, ఒకే విధానంలో బ్రతుకుతున్నవారు, ఒకే సంఘంగా ఉన్నవారు ఎలా ఉండాలట? ఐక్యతగా ఉండాలట, ఐక్యతగా నివసించాలట. ఇంకా చెప్పాలంటే సహవాసం చేయాలట. ఏం చేయాలి? సహవాసం చేయాలి. ఎందుకు అలా? ఎందుకు?
సహోదరులు ఎందుకు మామూలుగా చూసినా మనం తెలుసు, ఈ మామూలు లోక సంబంధంగా శరీర సంబంధమైన సహోదరులు ఐక్యతగా ఉన్న బాగున్నారండి, వీళ్ళు భలే అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ భలే కలిసి ఉంటారని, హ్యాపీగా ఉంటారని చెప్పుకుంటాం. ఎందుకని? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా ఒకరినొకరు చెప్పండి, ఒకరినొకరు షేర్ చేసుకోవడానికి వీలుంటుంది. ఏదైనా సమస్య వస్తే ఊరటనిస్తారు, ఏదైనా తప్పు జరిగితే బలపరిచి ఇలా కాదు అని హెచ్చరిస్తారు. ఏది చేయాలి అన్నా, నిన్ను హెచ్చరించాలి అన్నా, నిన్ను బలపరచాలి అన్నా, నిన్ను సరిచేయాలి అన్నా, నువ్వెవరవో అలాంటి వారితో నీ స్నేహం ఉండాలి, అలాంటి వారితో నీ సహవాసం ఉండాలి. అందుకే కొరింథీ పత్రికలో పౌలు గారు చెప్తారు, ఏమని చెప్పారు? చీకటికి వెలుగునకు ఏమి సంబంధం? చూద్దామా, కొరింథీలకు రాసిన 2వ పత్రిక, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14-15 వచనాలు. మీరు అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి. అంటే ఎవరితో ఉండమని? మరి విశ్వాసులతో. నువ్వు విశ్వాసివైతే విశ్వాసతోనే ఉండు. ఎందుకు నువ్వు అవిశ్వాసులతో ఉంటే నీవు కూడా అవిశ్వాసిగానే మారుతావు. నువ్వు అబద్ధికులతో ఉంటే ఒకవేళ అప్పటి వరకు అబద్ధం ఆడని వాడివైనా నువ్వు నేర్చుకుంటావు. అందుకే బైబిల్ ఏం చెప్పింది? నువ్వు విశ్వాసివా? అయితే నువ్వు విశ్వాసితోనే జోడి చెయ్యి, అవిశ్వాసితో వద్దు, దూరంగా ఉండు. అలాగే నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? నువ్వు నీతిమంతుడివా? అయితే నీతిమంతుడితోనే సహవాసం చెయ్యి. లేదు నువ్వు అనీతిమంతుడివా? నీతిమంతుడితో చేయకు. ఎందుకంటే నువ్వు బాగానే ఉంటావు, వాడు చెడిపోతాడు. అంతే కదా. దుష్ట సాంగత్యము, అది బైబిల్ ఎంత అద్భుతంగా చెప్పిందో తెలుసా అండి? ఎవరిని తీసుకోండి మీరు, ఒక మంచోడు వెళ్ళి ఒక చెడ్డవాడితో సహవాసం చేస్తే వాడు చెడిపోవలసిందే తప్ప బాగుపడ్డావు. అణువణువు టెస్ట్ అయింది. అదే నిజం, అదే బైబిల్ చెప్పింది. వాస్తవం. నేను కూడా చాలామందిని పరిశీలిస్తున్నా, వీళ్ళు చాలా మంచోళ్ళండి అనుకుంటే కొంతకాలం తర్వాత వాళ్ళ స్నేహాలను బట్టి, వాళ్ళ బంధాలను బట్టి, వాళ్ళ బాంధవ్యాలను బట్టి వీళ్ళు చెడిపోయిన వాళ్ళనే చూస్తున్నా నేను. కారణం ఏంటి అంటే దానికి ఉన్న పవర్ అంత ఎక్కువ. అర్థమైందా? కాబట్టి నీతికి దుర్నీతికి సాంగత్యం లేదు, విశ్వాసికి అవిశ్వాసికి సాంగత్యం లేదు, వెలుగుకు చీకటికి సంబంధం లేదు, క్రీస్తుకు బెలియాలకి సంబంధం లేదు. అంటే అపోజిషన్ పార్టీతో నువ్వు ఏకీభవించి సక్సెస్ అవ్వడం అనేది జరగదు. నువ్వు క్రీస్తు కలిగిన వాడవా? నువ్వు అలా కలిగిన వాళ్ళతో సహవాసం చేస్తేనే బాగుంటావు. నువ్వు విశ్వాసివా? విశ్వాసితో సహవాసం చేస్తేనే బాగుంటావు. నువ్వు వెలుగు సంబంధివా? వెలుగు సంబంధులతో సహవాసం చేస్తేనే. అబ్బాయి నాకు అన్నీ తెలుసండి, నేను నిలబడగలను, నేను దాని నుంచి బయటపడగలను, నాకు తెలుసండి, నేను ఎంత చేసిన వాళ్ళతో కలవనండి చెప్తే నిన్ను నీవు మోసం చేసుకుంటున్నావు అంతే. ఎందుకంటే బైబిల్ చెప్పింది దాన్ని మించి నువ్వేం చేయలేవే, నేను కూడా ఏం చేయలేను. లేదండి వాళ్ళు ఇలాంటి వాళ్ళని నాకు తెలుసండి, వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎలా ఉండాలో నాకు తెలుసండి అని నువ్వు చెప్పినా అది ఎవరు ఒప్పుకోరు, బైబిల్ ఒప్పుకోదు. ఎందుకని? బైబిల్ చెప్పింది ఏంటి? అలాంటి వాళ్ళ సహవాసం, అలాంటి వాళ్ళ స్నేహం, అలాంటి వాళ్ళతో నీకున్న సంబంధం నిన్ను చెడగొడుతుంది తప్ప నిన్ను బాగు చేయదు. నేను ఉండగలను అనుకున్న తప్పే అది. ఉండనివ్వదు. ఇది వాస్తవం. కాబట్టి సహోదరుల ఐక్యత, ఏ సహోదరుల ఐక్యత మంచిది అంటే ఆత్మ సంబంధమైన సహోదరుల ఐక్యత మంచిది. ఒకే విషయం మీద ఒకే ఆలోచన కలిగి ఒకే ఉద్దేశంతోనే బ్రతకాలి. అదే ఆది అపోస్తులు చేసిన పని. ఎందుకు సహోదరుల ఐక్యతగా ఉంటే మేలు? ఏంటి మేలు? సహోదరుల ఐక్యతగా ఉంటే జరిగే మేలేంటి అంటే ముందే చెప్పుకున్నాం, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఉంటుంది కదా. బైబిల్ గ్రంథంలో కూడా మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ప్రసంగి గ్రంథంలో మాట చెప్పారు. ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9, 10. ఇద్దరు కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఇద్దరు కలిసి పనిచేస్తే మంచి ఫలితం వస్తుంది. ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఎందుకు? ఇప్పుడు నా వైపు చూడండి. ఒంటరిగా ఉండడం కంటే ఇద్దరు కలిసి ఉండడం మంచిది కంటే మేలు అని చెప్పింది. మనం అక్కడ చదువుకున్నది కూడా అదే. సహోదరులు అంటే ఒకరా ఎక్కువ వాళ్ళు ఐక్యతగా ఉంటే మేలు. ఎందుకు మేలు? ఇక్కడ ఆన్సర్ ఉంది. ఎందుకు మేలు? వారు పడిపోయినను. ఇప్పుడు నా వైపు చూడండి.
ఆత్మ సంబంధమైన సహోదరులు ఎందుకు ఐక్యతగా ఉండాలి అంటే, వాళ్ళలో ఎవరైనా ఒక విషయంలో ఎప్పుడైనా తప్పిపోతే అలాంటి ఆలోచనలు అంటే దైవ సంబంధమైన ఆలోచనలు కలిగిన వారిలో కదా నువ్వు ఉన్నావు, తప్పకుండా నీ పక్కవాడు వెంటనే నిన్ను సరిచేస్తాడు. ఏమని? అరే నిన్నటి వరకు నువ్వు చక్కగా పాటలు పాడేవే, నిన్నటి వరకు చక్కగా బైబిల్ బోధించావే, నిన్నటి వరకు దేవుని పనంటే పరిగెత్తావే, నువ్వేంటి ఇలా అయిపోతున్నావు, నువ్వు అలా ఉండకూడదు, లే నువ్వు ఒక్కసారి వెనక్కి నీ గతాన్ని గుర్తు చేసుకో, నువ్వెంత బాగా పాడేవాడివి మళ్ళీ ప్రాక్టీస్ చేయి, నువ్వెంత బాగా మాట్లాడేవాడివి మళ్ళీ ధ్యానం చేయి అని మనల్ని ఎంకరేజ్ చేస్తాడు. ఎప్పుడు? ఆధ్యాత్మిక సహోదరుడైతే. అదే శరీర సంబంధ సహోదరుడైతే ఏం చెప్తా తెలుసా? నేను ముందే చెప్పానా నువ్వు నిలబడలేవని, నువ్వు అందులోకి వెళ్ళొద్దని, నువ్వు నా మాట విన్నావా, మళ్ళీ నువ్వు అక్కడికే చెప్పాలి, నువ్వు అక్కడికే వచ్చావు. ఇది ఎవరి మాట? శరీర సంబంధుల మాట. ఎందుకని? వాడు పడిపోయి ఉంటాడు, నేను పడగొట్టాలని చూస్తాడు. అది ఆధ్యాత్మిక సహోదరుడైతే ఏం చేస్తాడో తెలుసా? అరే నువ్వు ఇలా ఉండకూడదే, నువ్వు చాలా మంచోడివిరా, సరే ఏదో పొరపాటు జరిగినా మన దేవుడు క్షమించడానికి సమర్థుడు, సిద్ధ మనసు కలిగిన దేవుడు కాబట్టి ఒక్కసారి ఆయన దగ్గర క్షమాపణ కోరుకో, మళ్ళీ వెనుకకు చూడకు, లోకాన్ని నువ్వు చూడకు, మేమెవ్వరం ఏమనుకో, మేమంతా నీలాంటి సహోదరులమే, మేము ఒకనొక సందర్భంలో పడిపోవచ్చేమో కాబట్టి మేము మిమ్మల్ని ఏమి అపార్థం చేసుకో అని ఎంకరేజ్ చేస్తారు దైవ సంబంధమైన సహోదరులు. అదే శరీర సంబంధమైన సహోదరుడు అయిపోయిందాడు పని, 4 రోజులు ఏదో డప్పు కొట్టాడు, సతికిలు పడ్డాడు, అయిపోయింది, చూసావా సంగతి చూసావా అంటాడు. అది ఆధ్యాత్మిక సహోదరుడైతే చూసావా అని 10 మందికి చెప్పడు. వాడు పరిగెత్తుకుని వచ్చి నీ గురించి నేను విన్నది నిజమేనా, అయితే నువ్వు అలా ఉండకూడదు, నీ కొరకే కదా యేసుక్రీస్తు వారు ప్రాణత్యాగం చేసింది, ఆ త్యాగం వృధా కాకూడదు, నువ్వు ఒకసారి క్షమాపణ అడగడానికి ఇష్టపడితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు, నువ్వు ఆ తండ్రిని వేడుకో, ఆయన నిన్ను క్షమిస్తాడని మన రహస్యాన్ని 10 మందికి చెప్పడానికి బదులుగా మనల్ని బలపరిచి నిలబెట్టడానికి ఉపయోగపడతాడు. అందుకే మనము రక్షించబడడం ఎంత ముఖ్యమో, రక్షించబడిన దగ్గర నుండి చివరి క్షణము వరకు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాం అది చాలా ముఖ్యం. అర్థమైందా మీకు? నువ్వు రక్షించబడే వరకే నువ్వు చేయాల్సిన పని అంటే నీకై నువ్వు ఆలోచించి చేయడానికి. కానీ ఆ తర్వాత నువ్వు తీసుకునే నిర్ణయం ఉందే ఎవరితో సహవాసం అనేది, అది ఒకసారి నువ్వు తీసుకుంటే దాన్ని బట్టి నీ లైఫ్ అంతా చివరి వరకు వెళ్ళిపోతుంది. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నది ఏంటో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించడం ఎందుకు మేలు అంటే, ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు పడిపోతే నిన్ను లేపగలిగేది ఆధ్యాత్మిక సహోదరుడు మాత్రమే. శరీర సంబంధమైన సహోదరుడు నిన్ను లేపే ప్రయత్నం చేయడు. నిన్ను ఇంకా పడ్డావు ఇక పడుకో అంటాడు. పాప నువ్వు వంగేవు అంటే లోక సంబంధమైన విషయాలలో నువ్వు కేవలం వంగిన నిన్ను కింద పడగొట్టగలడు లోక సంబంధమైన సహోదరుడు, నిన్ను పడగొట్టగలడు, అవసరమైతే కాలేసి ఇంకా తొక్కగలడు. కానీ అదే ఆధ్యాత్మిక సహోదరుడైతే ఆధ్యాత్మిక సహోదరుడికి స్వార్థం ఉండదు. ఏ విధంగానైనా నా సహోదరుడిని నేను కాపాడుకోవాలి, ఇదొక్కటే కోరికుంటుంది. అందుకే బ్రతిమలాడుకుంటాడు, జాగ్రత్త చేసుకుంటాడు, ఏదో ఒక రకంగా నయానో భయానో కోపపడు, మాట చేతనో దెబ్బ చేతనో ఏ విధంగానైనా నేను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తాను. అందుకే నువ్వు ఎలాంటి వాడివైనా నీ సహవాసం ఆధ్యాత్మిక సంబంధమైన సహోదరులతో చేయగలిగితే ఒకవేళ పడిపోయినా తిరిగి లేవడానికి అవకాశం ఉంటుంది. అదే నీ జీవితంలో గొప్ప మేలు. అర్థమైందా మీకు? సహోదరులు ఐక్యత కలిగి నివసించడము అనేది ఆధ్యాత్మిక సంబంధమైన సహోదరులతో చేయాలి. ఒకవేళ అది నీ కచ్చెడు నీ వల్ల కాకపోతే దేవునికి విడిచిపెట్టాయి, నీకు సరి అయిన జోడి కాదు అనుకుంటే ఆయన కట్ చేసేస్తాడు. ఏదో ఒక రకంగా నీతో కలవనివ్వడు, అది ఏ రూపమైనా కావచ్చు. ఈ గుంపులో ఈ సహవాసంలో ఆ వ్యక్తి కరెక్ట్ కాదు అనిపిస్తే నువ్వు కట్ చేయాలి. కట్ చేయడం ఒకవేళ నీకు రాకపోతే ఈ విషయాన్ని నువ్వు దేవుని సన్నిధిలో విడిచిపెట్టు, ఆయన ఎలా కట్ చేయాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి ఎవరు ఒకే రకమైన అభిప్రాయాలు కలిగి దైవ చిత్తాన్ని నెరవేర్చే సహోదరులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఒక గుంపుగా ఉండగలరు. ఒకవేళ కొద్ది రోజులు నటించినా ఏదో ఒక రోజు రంగు బయటపడక పోదు కదా. కథ చెప్పుకుంటుంటారు కదా, కాకట సున్నం కలిపిన కుండలో పడిందట, ఏమవుద్ది? తెల్లగా అవగానే చూసుకొని అబ్బా నేను కొంగలా ఉన్నాను అనుకుని కొంగల దగ్గరికి వెళ్ళిందట. దాని గొంతు చూస్తే కాకిలా ఉంది, రంగు చూస్తే
కొంగలా ఉంది. కొంగలో కన్ఫ్యూజ్ అవుతున్నాయి, కానీ మన రంగులే కదా, మనదే ఏదో వంకరగా ఏదో అయ్యిందిలే అనుకుంటున్నాయి అంటవి. పాపం నటించేస్తుంది, హ్యాపీగా వాళ్ళతో కలిసి బ్రతికేస్తుంది కొద్ది రోజులు. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒకరోజు భయంకరమైన వర్షం వచ్చిందట. ఏం జరుగుద్ది వర్షం వస్తే? మొత్తం ఏమైంది? తెల్ల రంగు అంతా పోయి నల్ల రంగు బయటపడింది. అందుకే నీ రంగు బయటపడింది అంటాం మనం. అలా వచ్చిందే అది. కాబట్టి ఎంతకాలమని మోసం చేయగలం, ఎంతకాలమని వేషాలు వేయగలం? ఏదో ఒక రోజు మన రంగు బయటపడక పోదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నటిస్తావా? ఎంతకాలం? మనుషుల ముందు నటించగలవేమో, కానీ దేవుని ముందు నటించలేం కదా, అవునా కదా? కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటి అంటే, సహోదరులు ఎలా ఉండాలి? ఏ సహోదరులు అంటే శరీర సంబంధమైన సహోదరులు కొట్టుకొని విడిపోమని నా ఉద్దేశం కాదు. మనకు కావాల్సిన ఆధ్యాత్మిక సంబంధమైన. కాబట్టి నీవు రక్షించబడిన తర్వాత నీ సహవాసం ఆధ్యాత్మిక సంబంధమైన సహోదరులతో ఉంటేనే నీ లోపాలను సరిచేసి నీ బ్రతుకును సరిచేసి నిలబెట్టగలరు. అదే నీకు నిజమైన మేలు. లేదు నేను వీళ్ళతో చేయలేను, నేను లోకస్తులతో చేస్తేనే బాగుంటుంది, వాళ్ళు నాకు లోక సంబంధమైన అన్ని విషయాలలో నా అవసరాలు తీరుస్తూ ఉంటాడు, నాకు మంచి సలహాలు ఇస్తూ ఉంటారని ఒకవేళ నువ్వు వెళ్తే అది నీకు ఎప్పటికైనా తీరని నష్టాన్నే కలిగిస్తుంది అని చెప్తూ అక్కడ వాడిన మాట మనం చదువుకున్నాం కదా. అది ఎలా ఉంటుందట ఆ సహోదరుల ఐక్యత అనేది? 2 ఎగ్జాంపుల్స్ చెప్పారని మాట్లాడుకున్నాం కదా. మొదటిదేంటి? అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది. అది ఎలా ఉంటుంది? ఆ ఐక్యత ఎలాంటిది అని చెప్పడానికి ఇంత చెప్పుకొచ్చారు. ఐక్యత అని బాగుంది, ముందే చెప్పేశారు. ఆయన చెప్పారా? సహోదరుల ఐక్యత ఎలా ఉంటుందని చెప్పారు? మేలు, మనోహరము. ఏంటిది? మనోహరం అంటే మనస్సును ఆకర్షించేది, మనసుకి ఇష్టమైనది. మరి మేలు మనోహరం అని చెప్పేశాక మళ్ళీ అహరోను గారి తల మీద పోయబడి గడ్డం మీదుగా కారి దిగజారి అంగీలంచు వరకు వెళ్ళిన అని చెప్పాలా? అది మంచినే కదా. ఎందుకు చెప్పారు అంటే, ఒక పాయింట్ మనం గతంలో మాట్లాడుకున్నది ఏంటంటే, అహరోను గారికి ఉన్న స్వభావాన్ని బట్టి, సహోదరులలో అతనికి ఉన్న మనస్తత్వాన్ని బట్టి దేవుడు రాయించారని మాట్లాడుకున్నాం. అది ఒక యాంగిల్. ఇప్పుడు రెండవ యాంగిల్ ఏంటి అంటే, ఇక్కడ మనం తీసుకోవాల్సింది అహరోను గారిని కాదు, అహరోను గారి తల మీద పోయబడిన తైలం. ఏమైనా అర్థమవుతుందా? మొదటిది అహరోను గారు. ఇప్పుడు అహరోను గారి గురించి మాట్లాడుకోవట్లే మనం. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నామంటే, ఆ ఐక్యత ఎలా ఉంటుందంటే, తల మీద పోయబడి అంచుల వరకు కారినటువంటి పరిమళ తైలమును పోలి ఉంటుంది. అలా ఎందుకు చెప్పారు? అసలు పరిమళ తైలం అంటే ఏంటి? తల మీదే ఎందుకు పోయాలి? ఒకసారి మనం ఆలోచిద్దాం. వాస్తవంగా తైలాభిషేకము అంటే, తైలమును తల మీద పోయడం అంటే పాత నిబంధన చట్టం ప్రకారము ఒక వ్యక్తిని అభిషేకించడానికి వాడే సందర్భం. ఒక రాజుగా కానీ యాజకునిగా కానీ వాళ్ళని ఏర్పాటు చేయాలి అంటే, దేవుడు వీళ్ళని ఏర్పాటు చేస్తున్నాను అనడానికి సూచనగా ఏం పెట్టారు అంటే, తైలముతో అభిషేకించాలి వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఎక్కువ తైలని తల మీద పోస్తారు. జస్ట్ ఒక చుక్క పోసినా అభిషేకించినట్టే, కానీ అలా కాదు, పోస్తారు. తలపైన పోస్తే అది తలంతా తడిసిపోయి, ఇలా ఒళ్ళంతా తడిసిపోయి, ఈ గడ్డ మీద నుండి కారుతూ వేసుకున్న అంగి అంతా తడుచుకుంటూ చివరికి వచ్చేయాలి. అంటే ఒక మాట చెప్పాలంటే, పైన తల మీద పోసిన తైలం ఆ మనిషి మొత్తాన్ని తడిపేయాలి. అంతేనా? మీకు అర్థమైందా? మనిషి మొత్తాన్ని ఏం చేయాలి అంటే, ఆ వ్యక్తి ఆ తైలముతో మొత్తం తడపబడాలి. ఇది భౌతికంగా పాత నిబంధన ప్రకారం అభిషేకించేటప్పుడు తైలం ఆ వ్యక్తి మొత్తాన్ని తడిసేలా చేస్తే, ఇది ఆధ్యాత్మిక భాషలో మన క్రొత్త నిబంధన చట్టం ప్రకారము తైలముతో అభిషేకించబడడం అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి ఆపాద మస్తకం దేవుని ఆధీనంలోనికి వెళ్ళిపోతాడు. ఆత్మతో నింపబడడం, ఆత్మతో కప్పబడడం, ఆత్మలో మునిగిపోవడం. అంటే సహోదరుల ఐక్యత అనేది ఇప్పుడు భాషలో చెప్పాలి అంటే పరిశుద్ధాత్మకు సంకేతం. నా ఉద్దేశం అర్థమైందా? పరిశుద్ధాత్మ ఎప్పుడు వస్తారు? క్రొత్త నిబంధన చట్టం ప్రకారం లోపల కడుక్కొని పవిత్రపరచుకుని క్రీస్తుని ధరించి ఆ పైన పరిశుద్ధాత్మను
ధరించుకోవాలి. వన్ బై వన్ పవిత్రుడుగా మారాలి, క్రీస్తును ధరించాలి, ఆ పైన పరిశుద్ధాత్మను ధరించాలి. ఇక్కడ ఒక ఉద్దేశం, ఒక్క విషయం మనం ఆలోచిస్తే, ఆనాడు తైలమును అభిషేకించడము అంటే ఆ తైలాన్ని కూడా ఎలా తయారు చేయాలి? అభిషేకించేటప్పుడు ఒలీవ తైలమును తీసుకొని ఆ ఒలీవ తైలంలో సువాసననివ్వడానికి సుగంధ ద్రవ్య పరిమళాన్ని కలిపి వీటన్నిటితో ఆ కొమ్ములో పోసి ఆ వ్యక్తిని అభిషేకం చేయాలి. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆ తైలాభిషేకముతో అతన్ని అభిషేకం చేశామో సుగంధ ద్రవ్యాలతో కూడింది కదా అది. మీకు ఒక మాట చెప్తానండి, మనం జనరల్గా సెంట్ కొట్టుకుంటాం, అక్కడ కొంచెం కొట్టుకుంటే నా వ్యక్తి బయటకు రాగానే ఎలా ఉంటాడు? సో అబ్బో ఏదో కొట్టేసినట్టున్నావు ఫుల్గా అంటాం మనం. అది ఏమైనా పైనుండి కింద వరకు పోస్తామా? చెప్పండి, పైనుండి కింద వరకు పోస్తామా? అక్కడక్కడ కొడతాం అంతే. కానీ ఇప్పుడు పైనే పోసేసాం, మొత్తం మనిషి తడిసిపోయాడు సుగంధ ద్రవ్యాలతో అనుకుందాం. ఇప్పుడు ఎలా ఉంటుంది వాసన? ఇప్పుడు మొత్తం తడిసిపోయేలాగా తైలాన్ని పోస్తే, ఆ నూనెను పోస్తే, ఆ నూనె ఒలివ నూనె ఉండాలి, దానిలో సుగంధ ద్రవ్యాలు కలిసిందై ఉంటే ఇక ఆ మనిషి కదిలితే ఎలా ఉంటాడు? సువాసననిచ్చేవాడిగా ఉంటాడు. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక సంబంధమైన సహోదరులు కలిసి ఉంటే ఏం జరుగుద్ది అంటే, కలిసి ఉంటే, ఐక్యత కలిగి ఉంటే, ఆ ఐక్యత అనేది ఈ పరిమళ ద్రవ్యము వల్లే సువాసన వెదజల్లుద్ది. ఐక్యత అనేది ఎలా ఉంటుంది? అమ్మ వాళ్ళు ఎంత కలిసి కట్టుకుంటారో తెలుసా, అసలు ఎప్పుడు పోట్లాడుకోవడం మేము వెళ్ళలేదండి అంటారు. అదే కదా సువాసన. సువాసన అంటే ఏంటి? మామూలుగా పీల్చేదని కాదు, భౌతికంగా పీల్చేది, ఆధ్యాత్మికంగా ఆ వార్త అన్ని చోట్ల విస్తరించి 10 మంది చెప్పుకునేలా ఉండాలి. అర్థమవుతుందా? 10 మంది చెప్పుకునేలా ఉండాలి. కాబట్టి దాన్ని ఎందుకు పోల్చారు అంటే, మొట్టమొదటిగా ఒక మాటలో చెప్పాలి అంటే, మొట్టమొదటి అభిషేక తైలము లేకపోతే అభిషేకించడానికి తైలమును వాడింది అహరోను గారికే. మొట్టమొదటి యాజకుడు, ప్రధాన యాజకుడు ఎవరు? అహరోను గారి. అప్పటి నుంచే యాజకత్వం ప్రారంభమైంది. కాబట్టి మొట్టమొదట నూనెను తయారు చేసి దానిని ఎవరి మీద పోయమని దేవుడు మోషే గారికి చెప్పారంటే అహరోను గారికి. ఇక్కడ విషయం ఏంటంటే, మొట్టమొదట వాడింది అహరోను గారికి. ఆ అహరోను గారిని ఒక యాజకునిగా ప్రతిష్ఠించడానికి వాడింది తైలమును. ఈ తైలము ఎలా 10 మందికి తెలిసేలా, ఇప్పుడు ఆ తైలం పోయిగానే ఆ వ్యక్తిని ఎలా గుర్తిస్తాం? ఇతను ప్రధాన యాజకుడు అండి, ఆ పని చేసేది అతనేనండి, యాజకత్వం చేయాలంటే అతనే వెళ్ళాలండి అని అందరికి అర్థం అవట్లా? ఆ రోజు అర్థమైందా? ప్రత్యక్షపు గుడారంలో పరిచర్య చేయాలి అన్నా, యెరూషలేము దేవాలయంలో పని చేయాలి అన్నా ఎవరు వెళ్ళి చేయాలి? అతి పరిశుద్ధ స్థలంలో యాజకులే. కాబట్టి అందరికీ తెలిసిన విషయం ఇది, అందరికీ వెదజల్లిన విషయం ఏంటి అంటే, యాజకుడు మాత్రమే పరిశుద్ధాలయంలో పని చేయాలి అని. అలాగే సహోదరులు ఐక్యత కలిగి ఉంటే కూడా ఆ వాసన అనేక ప్రాంతాలకు విస్తరించాలి. ఎందుకు విస్తరించాలి? అమ్మో వాళ్ళంతా ఒక సహవాసం అంట, వాళ్ళని మనం కదిపినా, వాళ్ళలో ఎవరినైనా మనం డిస్టర్బ్ చేసినా అందరూ ఏకమైపోతారట, మనం వాళ్ళ జోలికి వెళ్ళడం ఎందుకులే అనుకోవాలి. లేదు, ఏదైనా నేర్చుకోవాలంటే వాళ్ళు బాగా కలిసి ఉంటారంటండి, చాలా ఆత్మీయంగా బలపడతారంటండి, వాళ్ళ దగ్గరికి వెళ్తే మనం కూడా పడిపోకుండా ఉండొచ్చండి, మనం కూడా చక్కగా బ్రతకడానికి ఆ సహవాసం బాగా ఉపయోగపడుతుందని నేను చెప్పుకునేలా ఉండాలి. అందుకు దేవుడు చెప్పింది ఏంటి అంటే, అహరోను తల మీద పోయబడిన తైలము లాంటిది ఐక్యత. తైలము మీన్స్ పరిశుద్ధాత్మ. అంటే పరిశుద్ధాత్మను కలిగితే ఒక వ్యక్తికి ఎలాంటి లాభాలు ఉన్నాయో, ఆత్మ సంబంధమైన సహోదరులు ఐక్యత కలిగి ఉండే లాభాలు కూడా అలాంటివి. పరిశుద్ధాత్మను కలిగి ఉండడం వల్ల ఉన్న లాభాలు ఏంటి? మనకి పరిశుద్ధాత్మను అసలు వరంగా ఇవ్వాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది? దేవుడు రక్షణలోనికి వచ్చిన మనము పడిపోకుండా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ మనల్ని సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తే, సర్వసత్యంలోనికి అంటే నిత్య జీవం వరకు మనల్ని నడిపించాలి, అంతేనా? సత్యము నుండి సర్వసత్యమునకు నడిపించడానికి పరిశుద్ధాత్మ ఎలా ఉపయోగమో, సత్యము నుండి సర్వసత్యములోనికి లేక లోకములో నుండి నిత్య జీవానికి వెళ్ళడానికి ఆత్మ సంబంధమైన సహోదరుల ఐక్యత కూడా అంతే ఇంపార్టెంట్. సహవాసం ఉండాలి, ఐక్యత ఉండాలి. అయితే ఈ ఐక్యత అంటే ఒక సంఘంలో ఉంటే కాదు, ఒక విషయం మీద ఉండాలి. నా ఉద్దేశం అర్థమైందా? ఒక చోట సహవాసం చేస్తున్నామంటే, నా మాట వినండి అందరూ, ఒక చోట సహవాసం చేస్తున్నామంటే మన అభిప్రాయాలన్నీ ఒకటై ఉండాలి. నీ అభిప్రాయాలు నీవి, నా అభిప్రాయాలు నావి, కానీ అందరం కలిసి ఒక గూటిలో ఉందామంటే అది ఉండే పని, జరిగే పని కాదు. ఎందుకని? ఒక అభిప్రాయం లేదు కాబట్టి మనం పడిపోయిన ఎవరు మనం లేపరు.
మనం చెడిపోయిన మనల్ని ఎవరు పట్టించుకోరు, ఎవరి దారి వాళ్ళదిలా ఉంటుంది. కాబట్టి అలా ఉంటే కాదు మనకు మేలు మనోహరం. అది మనస్సును ఆకర్షించే ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే, మనము నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి అంటే, మనం ఏ విషయాన్ని బైబిల్ ప్రకారం నమ్ముతున్నామో ఆ విషయాన్ని నమ్మే వారితో మాత్రమే మనం సహవాసం చేయాలి. అలాంటి ఐక్యత చాలా మంచిది. అందుకే అహరోను గారి తల మీద పోయబడిన తైలాన్ని మాత్రమే మనం ఇప్పుడు తీసుకోవాలి. ఆ తైలము ఎంత స్వచ్ఛమైనదో, ఆ రోజుల్లో ఆ పనులు చేయడానికి స్వచ్ఛమైన వాటినే వాడేవారు. స్వచ్ఛత ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే, మీ ఐక్యత కపటంగా ఉండకూడదు. అబ్బో వీళ్ళతో మాట్లాడకపోతే తప్పదు కదా, బాగోదు కదా, వీళ్ళతో అనవసరంగా గొడవలు పెట్టుకుంటే రచ్చ అవుతుంది కదా అనుకుని చేసే సహవాసమే ఉండకూడదు. ఆధ్యాత్మిక సహోదరుల మధ్యలో స్వచ్ఛంగా ఉండాలి మన సహవాసం. అవునండి, నా సహోదరుడు, నా ఆత్మీయ సహోదరుడు, అతను చెప్పింది నేను వింటాను, అతను నా మేలు కోరేవాడు, అతను నాకేం కీడు చేయడే అని చెప్పగలిగే ధైర్యం మనకుండాలి. ఎవరైనా పొరుగు మూడో వ్యక్తి అపవాది సంబంధి వచ్చి, పెద్ద సహోదరుడు అంటున్నావు, నీ ఆత్మీయుడు అంటున్నావు, అతను నీ గురించి ఏం చెప్పాడు తెలుసా, ఆమె నీ గురించి ఏం చెప్పిందో తెలుసా అని మాట్లాడినప్పుడు, అతను అలాంటి వాడు కాదండి, నా గురించి అలా చెప్పడు, ఒకవేళ చెప్తే దానికి ఒక కారణం ఉంటుంది అని చెప్పగలిగే స్థాయిలో మనం ఉండాలి. లేక మన గురించి చెప్తుంటే అవతల వ్యక్తి ఆ మాట చెప్పగలిగేలా ఉంటే అది స్వచ్ఛమైనది. ఆ ఐక్యతను పోల్చాడు దేవుడు ఇక్కడ ఒలీవ నూనెతో లేక అభిషేక తైలముతో. స్వచ్ఛత లేని దాని గురించి కాదు, స్వచ్ఛత గురించి మాట్లాడుతున్నారు. స్వచ్ఛత, ఐక్యత అనేది ఎలాంటి పొరపచ్చులు ఉండకూడదు, లోపల ఒకటి బయట ఒకటి ఉండకూడదు, మనుషుల ముందు నటించి ప్రక్కకు వెళ్ళి మారిపోయేటట్లు ఉండకూడదు. అలాంటి ఐక్యత మాత్రమే ఇదిగో తైలముతో, అభిషేక తైలముతో పోల్చబడింది కదా. పరిశుద్ధాత్మ, అందులో కల్మషం లేదు, అపరిశుభ్రత, అశుద్ధం లేదు, అది స్వచ్ఛమైనది. అది ఎంత స్వచ్ఛమైనదో ఆధ్యాత్మిక సహోదరుల మధ్య కూడా ఉండవలసిన ఐక్యత అంతే స్వచ్ఛంగా ఉండాలి. రెండవది మనకు చెప్పిన మాట, సియోను కొండ మీదకి వచ్చినటువంటి హెర్మోను మంచుతో పోల్చారు. అసలు మంచు ఎలా ఉంటుంది? తెల్లగా స్వచ్ఛంగా, అంటే నీరు గడ్డగడ్డితే మంచు కదా మనకు తెలిసి. హెర్మోను మంచు అంటే ఇజ్రాయేల్ దేశంలో ఉత్తర భాగంలో ఉన్నటువంటి హెర్మోను పర్వతం ఉంది. అది ఆ దేశంలో ఉన్న పర్వతాల్లో హైయెస్ట్ ప్లేస్ అన్నమాట. బాగా ఎత్తులో ఉంటుంది కాబట్టి అది ఎక్కువగా మంచుతో మనకి హిమాలయాలు ఎలా మన దేశంలో, అక్కడ హెర్మోన్ పర్వతాలు అలా అనమాట. దాని మీద ఉన్న మంచు చాలా స్వచ్ఛంగాను తెల్లగాను ఉంటుంది, చల్లగాను తెల్లగాను స్వచ్ఛంగాను ఉంటుంది. అది ఆ మంచు ఏం జరుగుతుందంటే, మంచు కరిగి నీరుగా క్రిందకు వస్తుంది కదా, ఆ కరిగిన నీరే యోర్దాను నదిలోనికి వచ్చేదట. హెర్మోను పర్వతం మీద పట్టిన మంచు కరిగి యోర్దాను నదిలోనికి వస్తే, యోర్దాను నదిలోని ఆ నీటితో ఆ పరిసర ప్రాంత ప్రజలు తమ జీవనాధారంగా భావించేవారు, దానితో అనేక పనులను చేసుకునేవారు. అంటే వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉండేది. ఎలాంటి నీరు? స్వచ్ఛమైన నీరు అక్కడి ప్రజలకు ఉపయోగకరంగా ఉండేది. స్వచ్ఛమైన తైలాభిషేకము వలన ఒక వ్యక్తి అభిషేకించబడితే ఆ వ్యక్తి అక్కడి ప్రజల పాపాలను తీయడానికి ఒక ప్రధాన యాజకునిగా ఉపయోగపడేవాడు. అంతే స్వచ్ఛమైన ఐక్యత సంఘంలో పడిపోయిన ఒక వ్యక్తిని లేపడానికి ఉపయోగపడుతుంది. టోటల్గా చెప్పాలి అంటే స్వచ్ఛత, ఐక్యత ఈజ్ ఈక్వల్ టు స్వచ్ఛత, ఐక్యత ఈజ్ ఈక్వల్ టు పరిశుద్ధాత్మ, ఐక్యత ఈజ్ ఈక్వల్ టు వలీవల, స్వచ్ఛమైన వలీవల నూనె. ఇక్కడ ఉద్దేశం ఏంటి అంటే, మీ మధ్య ఆత్మీయ సహోదరుల మధ్య ఉండవలసిన ఐక్యత స్వచ్ఛంగా ఉంటే ఇదిగో తైలము వలె ఉంటుంది, హెర్మోను మంచు వలె ఉంటుంది. అది కాదు అంటే సమస్త కల్మషంతో నిండిపోతుంది. అలా కల్మషంతో నిండిన సహోదరులతో నీవు సహవాసం చేస్తే ఎప్పటికీ నీవు పైకి లేవలేవు. నువ్వు చేసిన ఒక తప్పుకి 4 తప్పులు నీ మీద వేసి నేను ఇంకా దిగజార్చి కుదించి నాశనమే జరుగుతుంది. అది నీకు మేలుని ఏమాత్రము చెయ్యదు. మేలే జరగనప్పుడు నీ మనసుకి ఆనందము ఉండదు, అప్పుడు ఐక్యతకి విలువే ఉండదు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట మేలు, మనోహరం. ఎందుకంటే నీవు స్వచ్ఛమైన వాక్యము తెలిసి నీ అభిప్రాయాలను ఏకీభవించే వారితో నువ్వు సహవాసం చేస్తే ఏదైనా విషయంలో నీవు పడిపోయినా వారు నిన్ను లేపుతారు.
లేపడం అవసరం. అవును, లేకపోతే నువ్వు లేవవు కదా, లేవకపోతే నువ్వు నిత్య జీవానికి వెళ్ళవు కదా. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలి అంటే నువ్వు లేపబడే స్థితిలో ఉండాలి. నువ్వు లేపబడేవాడిగా ఉండాలి అంటే నువ్వు అలా లేపేవారితోనే సహవాసం చెప్పాలి. లేపేవారితోనే సహవాసం. ఒక గుంటలో పడిపోయిన వ్యక్తిని లేపాలి అంటే దెబ్బ తగలకుండా లేపగలమా? మురికి గుంటలో చాలా అంతెందుకండి, కొన్ని అదే వాటిల్లో బోరు బావిల్లో పడిపోతుంటారు పిల్లలు. చిన్న దెబ్బ కూడా ఇది కూడా తగలకుండా తీయగలమా బయటికి? ఇరుకు గుంటల్లో పడిపోయిన వాళ్ళని గీర్చుకోవడమో, దెబ్బలు తగలడమో, బ్లడ్ రావడమో జరుగుద్ది కదా, జరగదా? మరి మనం పడిపోయినప్పుడు మనల్ని లేపేవారు కూడా మనల్ని గాయం చేస్తే మనకెందుకు బాధ కలుగుతుంది? వాడు నిన్ను లేపాలనుకుంటున్నాడు కాబట్టి ఆ లేపే ప్రక్రియలో వాడి గోరు తగలొచ్చు, వాడు పంపించిన ఆయుధం నీకు ఇబ్బందిని కలిగించవచ్చు, లేదా దాన్ని నీ చొక్కాకి తగిలించేటప్పుడు అది నీకు గీర్చుకొని ఉండొచ్చు. కానీ వాడి ఉద్దేశం నిన్ను గీర్చాలనో పాడు చేయాలని కాదు, నిన్ను ఏ విధంగానైనా బయటకు తేవాలని. అందులో స్వచ్ఛత ఉంది. అది కదా మనం గుర్తించాలి ఈరోజు. కాబట్టి ఐక్యత అనేది స్వచ్ఛంగా ఉండాలి. ఒకచోటే ఉండి లోపల ఒకటి బయట ఒకటి. చాలామందిని మనం గమనిస్తూ ఉంటాం, ఇక్కడ ఉన్నప్పుడు నటిస్తారు, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాక ఒరిజినల్ రూపాలని ఇక్కడంటే దేవునిలో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఒరిజినల్ రూపాలు కనిపిస్తుంటాయి. అప్పుడు అనిపిస్తుంది, ఓహో అసలు మొదటి నుంచి వీళ్ళు ఇంతే అనుకుంటా, మనకి ఇప్పుడు అర్థమైందని. కాబట్టి స్వచ్ఛత అనేది చాలా అవసరం. నిర్మలము, నిష్కల్మషము అనేది చాలా అవసరం. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటి అంటే, ఆత్మీయ సహోదరులతో సహవాసము స్వచ్ఛమైనదిగా ఉంటే మన ఆధ్యాత్మిక జీవితానికి అది మనోహరంగా ఉంటుంది. ఎంత మనోహరంగా ఉంటుంది అంటే, మొట్టమొదటి తయారు చేసిన అభిషేక తైలంలా ఉంటుంది, లేదా హెర్మోను మంచు నుండి కార్యం కిందకు వచ్చినటువంటి స్వచ్ఛమైన నీటిని పోలి ఉంటుంది. ఈ రెండు ఎంత స్వచ్ఛమైనవో, ఈ రెండు ఎంత ఉపయోగకరమైనవో, ఆత్మీయ సహోదరుల ఐక్యత కూడా అంతే స్వచ్ఛంగా ఉంటే ఆ వ్యక్తి ఏ విధంగానైనా పరలోకం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ రెండో విషయం ఏంటి అంటే, నీ సహోదరుడు నిన్ను లేపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నీవు దానిని స్వీకరించగలిగేవాడిగా ఉండాలి. ఎప్పుడు వీడు నన్ను ఇలాగే అంటాడండి, ఎప్పుడు నన్ను ఏదో ఒక మాటతో గాయపరుస్తాడు, అతనికి ఏం సరదా నిన్ను గాయపరచడం, నిన్ను బాగు చేయాలని కదా. మనం ఏం చేస్తాం, 2-3 సార్లు చెప్పిన తర్వాత వీళ్ళకి నా విషయం ఎప్పుడు ఇంతేనండి కాబట్టి నాకొద్దు కదా. ఆహాబు గారి గురించి మనం విన్నాం కదా ఈ మధ్యకాలంలో. మీకాయ గారు వచ్చి మంచి విషయాలు చెప్తేనే నచ్చుతుంది ఆహాబు గారికి. ఈరోజు మనం కూడా అంతే, ఊరియా గారు చెప్తే నచ్చిందా ఆ రోజు చాలామందికి? ఊరియా గారు అంటే యెహోయాకీం గారి కాలంలో ఉన్నటువంటి ఇర్మియా గారు లాంటి ప్రవక్త ఊరియా గారు, ఆయన చెప్తే నచ్చిందా? మంచి వాళ్ళు ఎప్పుడు ఎలా చెప్తారు? మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడు? గాయమే చేస్తాడు. కానీ అది గాయమని నీవు అనుకుంటే శాశ్వత గాయము గుంటలోనికి పోతావు. అది వద్దు, స్వచ్ఛత కావాలి అనుకుంటే, నిన్ను ఒక మాట అన్నా, ఒక దెబ్బ కొట్టినా, నీ ఆత్మ సంబంధమైన సహోదరులతో సహవాసాన్ని కలిగి ఉంటే ఏ విధముగానైనా నువ్వు బయటపడడానికి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి ఎవరితో నువ్వు సహవాసం చేయాలనుకుంటావో నీ ఇష్టం. ఇందులో బలవంతమే లేదు. మరణం, జీవం రెండూ నీ ముందున్నాయి. ఏది కావాలో నిర్ణయించుకోండి, మంచి నిర్ణయాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళండి. అలాంటి కృపాదేవుడు మనందరికీ దయచేయునుగాక.